మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతోన్న వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, మనోజ్ ఇద్దరూ ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు. కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని, తమకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో మంచు, మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మంచు మనోజ్, ఆయన భార్య మోనికపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మంచు మనోజ్ మాట్లాడుతూ తాను ఆస్తుల కోసం గొడవపడ్డం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. అయితే ఈ సమయంలో అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. మోహన్ బాబు గారు తన మొదటి భార్య విద్యావతీదేవి చనిపోవడంతో ఆమె చెల్లెలైన నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు పుట్టిన పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న కాగా, నిర్మలాదేవికి పుట్టిన అబ్బాయి మంచు మనోజ్. ఇంట్లో చిన్నవాడు కాబట్టి మంచు మనోజ్కి అన్యాయం జరుగుతుందా అనే అంశం కూడా చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు గారి భార్య విద్యావతి ఎలా చనిపోయారు, ఆ విషయంలో వచ్చిన ఆరోపణలేంటి అనేది తెలుసుకుందాం. మోహన్ బాబు గారికి 1975లో దూరపు బంధువు నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతానికి చెందిన విద్యావతీదేవి గారితో వివాహమైంది. పెళ్లయ్యే నాటికి మోహన్ బాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. అప్పటికే మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంకా సెట్ కాలేదు కూడా. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లికి అంగీకరించారు. వారు విద్యాదేవితో సంబంధం కుదిర్చాక మోహన్ బాబు గారు విద్యాదేవి గారిని కలిసి తాను ఉన్న పరిస్థితిని, తన కెరీర్ లో ఉండే పరిస్థితిని వివరించారట. మోహన్ బాబు గారు చెప్పిన మాటలు విన్న తరువాత అన్నిటికీ అంగీకరించి పెళ్లి చేసుకున్నారు విద్యాదేవి గారు. మోహన్ బాబు గారి కష్టాల్లో ఆమె కూడా పాల్పంచుకున్నారు. ఓ సందర్భంలో ఇంటి అద్దె కట్టలేదనే కారణంతో ఆ ఇంటి ఓనర్ మోహన్ బాబు గారి ఇంటికి వచ్చి వంట చేసుకునే పాత్రలో లెట్రిన్కి వెళ్లారట. అలాంటి అతి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు మోహన్ బాబు గారు. ఆ కష్టకాలంలోనూ ఆయనకు తోడున్నారు విద్యాదేవి గారు. మోహన్ బాబు గారు టైం పంక్చుయాలిటీ, డిసిప్లిన్ కి ప్రియారిటీ ఇచ్చేవారు. దీంతో ఆయనకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా షూటింగ్లకు లేట్ కాకుండా చూసేవారట. వీరి వివాహం అయ్యాక 14 రోజులకే మోహన్ బాబు గారి కెరీర్ మలుపు తిరిగింది. దాసర్ నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా స్వర్గం నరకం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. అప్పటికి మోహన్ బాబు గారికి పెళ్లై 14 రోజులే అయింది. అప్పటికే దాసరి గారికి మోహన్ బాబు గారు బాగా తెలుసు. దీంతో తాను తీస్తున్న స్వర్గం నరకం సినిమాలో హీరో ఛాన్స్ కి ఆడిషన్ కు రమ్మని తన అసిస్టెంట్ చేత కబురు పంపారట దాసర్ గారు. అప్పట్లో మద్రాసులో ఎన్టీఆర్ గారికి పర్సనల్ మేకప్ మ్యాన్ గా చేసిన వ్యక్తి ఉండే కాలనీలోనే మోహన్ బాబు గారు కూడా నివాసం ఉండేవారు. ఆయన ఫోన్ కి సమాచారం వచ్చింది. 10 నిమిషాలు ఆగి మళ్లీ చేస్తామని చెప్పారట. ఆయన వెళ్లి మోహన్ బాబు గారికి ఫోన్ వచ్చింది అని చెప్తే అప్పటికి మోహన్ బాబు గారు ఇంట్లో లేరు. దీంతో విద్యావతి గారే ఆ ఫోన్ అటెండ్ అయ్యారు. హీరోగా మోహన్ బాబు గారికి ఆడిషన్ ఉందని ఫస్ట్ తెలుసుకున్న వ్యక్తి కూడా విద్యావతి గారే. ఆ ఫోన్ మాట్లాడాక తన భర్తకు హీరోగా ఆడిషన్ అవుతుందని, ఇక కష్టాలు తీరుతాయని అనుకుని ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారట. అంతేకాదు, ఇదంతా కూడా మోహన్ బాబు గారి జీవితంలోకి విద్యాదేవి గారు వచ్చిన వేళా విశేషం మంచిదని, ఆమె రాగానే మోహన్ బాబు గారికి హీరోగా ఛాన్స్ వచ్చిందని అనుకునేవారట. ఆ సినిమాలో మోహన్ బాబు గారు ఆడిషన్ కు వెళ్తుంటే మీకు ఈ ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది, హీరో అవుతారు అని ఎదురొచ్చారట కూడా. అనుకున్నట్లుగానే మోహన్ బాబు గారు సక్సెస్ అయ్యారు. అయితే జీవితం అంతా అనుకున్నట్లే జరగదు. మోహన్ బాబు, విద్యాదేవి దంపతులు కూడా అందుకు అతీతులు కాదు. వీరికి లక్ష్మీ ప్రసన్న, విష్ణు పుట్టాక కొన్నాళ్లకు ఆమె చనిపోయారు. ఆమె చనిపోయే నాటికి మంచు విష్ణు వయసు 7 ఏడాది మాత్రమే. అయితే విద్యాదేవి గారు బల్వన్ మరణానికి పాల్పడ్డారని చెబుతారు. అందుకు కారణం ఏంటనే విషయంపై పలు రకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని చూడకూడని దృశ్యాలు చూశారని చెప్పేవారు కూడా ఉన్నారు. అదే సమయంలో మోహన్ బాబు గారికి కోపం ఎక్కువని, అన్ని కష్టాల్లోనూ తోడున్న టైంలో జరిగిన కొన్ని ఘటనలు ఆమెను కుంగదీశాయని చెబుతారు. నిజాలేంటి అనేది బయటి వారికి ఎవరికీ తెలీదు. కానీ మోహన్ బాబు గారి కష్టాల్లో మోహన్ బాబు గారి వెన్నంటే ఉన్న విద్యాదేవి గారు మాత్రం మోహన్ బాబు గారికి సక్సెస్ వచ్చాక ఎక్కువ కాలం లేరని చెప్పవచ్చు. ఇక విద్యాదేవి గారు చనిపోవడం, అప్పటికి మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణులు చిన్నపిల్లలు కావడంతో వారికైనా తల్లి అవసరమని దాసర్ నారాయణరావు గారు మోహన్ బాబు గారికి చెప్పారట. ఆయన ఒత్తిడితోనే మోహన్ బాబు గారు రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారట. ఇక్కడే మరికొందరు ఇంకో అంశాన్ని కూడా చెబుతారు. బయటి అమ్మాయిని చేసుకుంటే అప్పటికే ఉన్న తన పిల్లలను బాగా చూస్తుందో లేదో అనే ఉద్దేశంతో తన భార్య సొంత చెల్లెల్నే పెళ్లి చేసుకునేలా పెద్దలు ఒప్పించారని కూడా చెబుతారు. అలా 1982లో మోహన్ బాబు, నిర్మలాదేవిల వివాహం జరిగింది. వీరికి 1983లో మే 20న మంచు మనోజ్ పుట్టారు. నిర్మలాదేవి గారు కూడా పిల్లలందరినీ సమానంగానే చూశారని చెబుతారు. మంచు మనోజ్ కి, మంచు విష్ణుకి మధ్య దాదాపు 2 ఏళ్ల ఏజ్ గ్యాప్ మాత్రమే ఉండగా మంచు లక్ష్మీ ప్రసన్న కంటే మంచు మనోజ్ 7 ఏళ్లు చిన్నవాడు. శ్రీ విద్యానికేతన్ పేరును కూడా తన మొదటి భార్య విద్యావతి పేరు మీదుగానే పెట్టారని చెబుతారు. మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్నలకే ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేవారని చెబుతారు.
సవతి తల్లి కాబట్టి బయటి వారు తొందరగా మాట జారే అవకాశం ఉంటుందని, అందుకే మంచు మనోజ్నే ఎక్కువగా తిట్టేవారని, మంచు విష్ణుని లక్ష్మీ ప్రసన్నకు సపోర్ట్ చేసేవారని చెబుతారు. వాస్తవానికి మంచు మనోజ్ను సినిమా వారసుడిగా అనుకున్నారు మోహన్ బాబు గారు. మంచు విష్ణును ఐపీఎస్ చదివించాలని, మంచు లక్ష్మీ ప్రసన్నను సినిమా డైరెక్టర్ని చేయాలని అనుకున్నారు. అయితే మంచు విష్ణు కూడా సినిమాలపై ఆసక్తి చూపడంతో సినిమాల్లోకి వచ్చారు. కానీ డైలాగ్ కింగ్ గా తెలుగు చిత్రసీమను షేక్ చేసిన మోహన్ బాబు గారిలా వారి పిల్లలు మాత్రం సినిమాల్లో సక్సెస్ కాలేదనే చెప్పవచ్చు. అయితే మంచు మనోజ్ చిన్నతనం నుండి బాగా అల్లరి చేసేవాడట. తండ్రి ఉన్నంతసేపు బాగానే ఉన్నా తండ్రి ఊళ్ళో లేకపోతే ఇష్టారాజ్యంగా అల్లరి చేసి తిరిగి వచ్చేవాడట. దీంతో తల్లి కొట్టేవారు. ఒక సందర్భంలో నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణ్తోనూ గొడవ పెట్టుకుంటే నిర్మలాదేవి గారు స్వయంగా బాలకృష్ణ గారి భార్య వసుంధరాదేవితో మాట్లాడాల్సి వచ్చిందట. ఇవే కాదు, ఇంట్లో తండ్రి చెప్పిన మాటలకు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు కట్టుబడి ఉండేవారని, మంచు మనోజ్ మాత్రం అల్లరి చేసి దెబ్బలు తినేవాడని చెప్తారు. అంతేకాకుండా మంచు మనోజ్ ను అమెరికాకు పంపించి చదివించిన మోహన్ బాబు గారు ఆ చదువు పూర్తయ్యాక ఇండియాకు వచ్చి సినిమాలు చేస్తూనే తమ వ్యాపారాల్లో కనీస బాధ్యతలు తీసుకుంటారని భావించారట. కానీ మంచు మనోజ్ మాత్రం తనకు తానుగా ఎదుగుతానని చెప్పేవారట. ఆ విషయంలోనూ నిత్యం తండ్రి కోప్పడుతూనే ఉండేవారు. అయితే ఇంట్లో ఎన్ని సమస్యలున్నప్పటికీ నిర్మలాదేవి గారు మాత్రం పిల్లలకు సర్ది చెప్పేందుకే ప్రయత్నించేవారని చెప్తారు. తాను ఏ మాట అన్నా మళ్లీ సమస్యలు వస్తాయన్న ఉద్దేశమే అందుకు కారణం కూడా కావచ్చు. ఇక మంచు మనోజ్ తనకు తానుగా సొంతంగా ఎదుగుతానని చెప్పడంతో మోహన్ బాబు గారు ఎడ్యుకేషన్ సంస్థల బాధ్యతలను మంచు విష్ణుకి అప్పగించారని చెబుతారు. శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు హైదరాబాద్ లో ఉన్న పలు ప్రైవేట్ స్కూళ్ల బాధ్యతను తీసుకున్నారు మంచు విష్ణు. ఇక మంచు మనోజ్ మాత్రం సినిమాల్లో నిలదొక్కునేందుకు విశ్వ ప్రయత్నం చేసినా కొన్ని ఫెయిల్యూర్స్ పలకరించాయి. అదే టైంలో తనకు ఏది అనిపిస్తే అదే చేసేవారు. ఆ తర్వాతి కాలంలో మంచు విష్ణు సొంత బ్యానర్ పెట్టారు. గతంలోనూ మంచు మనోజ్, మంచు విష్ణుకి కొన్ని వివాదాలున్నాయి. అవి ప్రస్తుతం మరింత పెరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న గొడవలపై మంచు మనోజ్ మీడియాతో ఓపెన్ గానే మాట్లాడారు. తాను ఆస్తి కోసం గొడవ పడ్డం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. అదే సమయంలో మోహన్ బాబు గారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు మంచు మనోజ్ తో ప్రాణహాని ఉందని చెప్పారు. ఇక వీరి ఆస్తుల విషయానికి వస్తే మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు శ్రీ విద్యానికేతన్ గ్రూప్ సంస్థలు ఉన్నాయి. స్కూల్, కాలేజ్, నర్సింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఇలా పలు సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ లో మంచు విష్ణు సారథ్యంలో కార్పొరేట్ స్కూల్ కూడా ఉంది. దాదాపుగా 40కి పైగా బ్రాంచ్లున్నాయి. ఇవి కాకుండా ఫామ్ హౌస్లు, పలు చోట్ల భూములు ఉన్నాయి. గతంలో మోహన్ బాబు గారు ఓ హోటల్ కట్టేందుకు ప్రయత్నించినా కొందరు మోసం చేయడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. కొన్ని సినిమాలు ఆడకపోవడంతో కొన్ని ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే మోహన్ బాబు ఆస్తుల విలువ దాదాపు 1000 కోట్లకు పైగా ఉంటుందని చెబుతారు. అయితే తన ఆస్తులకు సంబంధించి మోహన్ బాబు గారు ఎప్పుడూ వెల్లడించలేదు. ప్రస్తుతం జరుగుతున్న గొడవలకు కారణం ఏదైనప్పటికీ ఈ గొడవ ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి.